పీసీసీ కార్యవర్గాన్ని 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కోర్ కమిటీ సభ్యులతో కాంగ్రెస్ అధిష్టానం సమావేశమై అభిప్రాయాలు తీసుకుంది. పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్ల ఖరారు జాబితాను ఏఐసీసీ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై 6 నెలలు దాటినా కార్యవర్గం ఏర్పాటు ఇంకా కాలేదు. సామాజిక సమీకరణాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మంత్రివర్గ విస్తరణ జాప్యం, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ పదవులు భర్తీ చేయలేకపోవడంతో కార్యవర్గం ఏర్పాటు ఆలస్యమవుతూ వస్తోంది. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ దృష్టి సారించినా ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్ల ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ కార్యవర్గాన్ని 2-3 రోజుల్లో ప్రకటించేందుకు అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్ర కోర్ కమిటీ అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవుల కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఫహీం ఖురేషీ, ఫిరోజ్ ఖాన్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం రేసులో ఉన్నట్లు సమాచారం. ఎస్టీలలో బెల్లయ్య నాయక్, ఎంపీ బలరాం నాయక్ పదవి కోసం పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణాల్ని పరిగణలోకి తీసుకుని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా పీసీసీ కార్యవర్గం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మార్పు విషయమై చర్చకొచ్చినా ఇంకా తుది నిర్ణయానికి రానట్లు తెలుస్తోంది.